హలో అండి. నా చిన్నప్పుడు ఎవరన్నా మా అమ్మని, మా నాన్నని నా గురించి అడిగితే ఏం చెప్పేవాళ్ళో తెలుసా? శృతిని అడవిలో వదిలిపెట్టొచ్చినా పర్వాలేదు, అక్కడ ఉండే చెట్టు పుట్టతో మాట్లాడేసేసి ఫ్రెండ్షిప్ చేసి ఎట్లో ఒకట్లా బతికేస్తుంది అని చెప్పేవాళ్ళనమాట. అప్పుడు నాకు ఆ విషయం చాలా అంటే చాలా కామెడీగా అనిపించేది. కానీ ఇప్పుడు అది ఆస్ట్రేలియాకి వచ్చాక నిజమే అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక్కరు కూడా తెలీదు. ఇప్పుడు ఇంతమంది మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. నాకేమనిపిస్తుందంటే మన చుట్టూ మంచిగా మాట్లాడే వాళ్ళు నలుగురు లేకపోతే లైఫ్ సర్వైవ్ చేయలేనేమో అనిపిస్తుంది నాకు కదా. ఇక్కడైతే ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన ఎంపీ ఒకరు మా దగ్గరకు వచ్చి, మీరు మీ టీం చాలా బాగా కనిపిస్తున్నారు, ఈ కోలాటం ఎక్కడి ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారనమాట. ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడు ఆయన అడిగారు, మీరు ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు కోలాటం చేయడం అంటే, నేను నా 13 years అరౌండ్ 8th క్లాస్ ఆ టైంలో స్టార్ట్ చేశాను అని చెప్పాను అనమాట. అప్పటి నుంచి చేస్తున్నారా అని అడిగారు. అవును, నేను అప్పటి నుంచి చేస్తున్నాను. అండ్ నాకు ఈ విద్య రావడానికి మెయిన్ కారణం అయితే మా పేరెంట్స్, మా అక్క కోసమే నేను నేర్చుకున్నాను ఇది. దాని తర్వాత నాకు విద్య నేర్పించిన గురువులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. వాళ్ళు నాకు ఆ రోజు నేర్పించడం వల్లే ఈరోజు నేను నేర్చుకున్నాను, నలుగురికి నేర్పించగలుగుతున్నాను అని. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి మన కల్చర్ని స్ప్రెడ్ చేయడం నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కటే ఈ ప్రోగ్రాంలో నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే, మా పేరెంట్స్ ఉండుంటే బాగుండు ఈ ప్రోగ్రామ్ అప్పుడు అని అనిపించింది అనమాట. ఎందుకో తెలీదు, చాలా మిస్ అయిన ఫీలింగ్ అనిపించింది నాకు ఈ ప్రోగ్రామ్ జరిగిన రోజు. వాళ్ళు చాలాసార్లు చూసున్నారు, కానీ ఈరోజు ఉండుంటే బాగుండు అనిపించింది. మేబీ నేను ఇండియాకి వచ్చి ఒక 1.5 year అవుతుంది కదా, అందుకే కొంచెం ఎక్కువ హోమ్ సిక్ ఫీలింగ్ అనిపించింది అనమాట ఆ రోజు నాకు. ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు అంతే ఎమోషనల్గా అనిపిస్తుంది. సరే, మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి. సరేనా? బాయ్.